చివరికి ఎక్కడికి తెగబడ్డారంటే ఉచ్చ నీచాలు మరిసి మీ చెప్పులతో మీరే తన్నుకునే కాడికి వచ్చింది మీ బతుకులు. ముఖ్యంగా ఎక్కడో కొడితే ఎక్కడో కాలినట్టు కేటీఆర్ టీంకు మరీ ఎక్కువైపోతున్న పరిస్థితిని గమనిస్తున్నాం. బిడ్డలారా జాగ్రత్త, ఎక్కువ తక్కువ వాగకండి. మీ ద్రోహాలేందో, మీ దోపిడేందో, మీ అవినీతి ఏందో, అక్రమం ఏందో ఒక్కసారి వెనకకేసుకొని చూడండి. మీ బతుకులేందో ఒకసారి చూసుకోండి ఫస్ట్. కాబట్టి తెలంగాణ ఏదో వీళ్ళ జాగీర్ అన్నట్టు, అధికారం కాంగ్రెస్కి వస్తే వాళ్ళదేదో గుంజుకున్నట్టు అసహనంతో ఫీల్ అవుతుండ్రు. ఎందుకురా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తన్నిమే రోజులు ముందునే గుర్తుపెట్టుకోండి. మీ అవినీతి అక్రమాలు తెలిసిన తర్వాత మాట్లాడుతున్నారు కదా ఒక్కొక్కడు. కాబట్టి ఇలాంటి చిల్లరగాళ్ళు, ఇలాంటి చెత్తగాళ్లను ప్రజలు పట్టించుకోవద్దు అసలు. ఫస్ట్ వీళ్ళ వల్లనే ఈ తెలంగాణ ఇట్లా నాశనమై ఈ స్థితికి వచ్చింది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు రేపు తెలంగాణ అభివృద్ధిని మరింత చేస్తారనే ఒక భావనతోనే, అలా జరగకుండా ఉండాలనే ఎవడెవడితో ఏమేమో కుట్రలు చేస్తున్నట్టు కనబడుతున్నది. మిమ్మల్ని ప్రజలు శిక్షించే రోజు భవిష్యత్తులో ఉండదనేది గుర్తుపెట్టుకోండి. ఉల్లరూటి మాటలతో, ఎచ్చిడి మాటలతో రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు వెళ్తే తంతర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి.